హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు ప్రచురించిన ఫ్రమ్ యాంగర్ టు లవ్ పుస్తకంలో పూజ్య దాజీతో సహా వివిధ రచయితలు రచించిన 13 వ్యాసాలున్నాయి. అందులో ఒక్కొక్క వ్యాసంలోని ముఖ్యాంశాలను మీకు అందించాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు 2వ పోస్ట్ తయారు చేశాం. ఈ వ్యాసం పేరు కల్టివేటింగ్ బౌండ్లెస్ లవ్ అండ్ కంపాషన్, అంటే అవధులు లేని ప్రేమ, కరుణ అలవర్చుకోవడం. దీని రచయిత పేరు మాథ్యూ రికార్డ్. జీవితంలో కరుణ, ప్రేమల ఆవశ్యకతను, వాటిని పెంపొందించే మార్గాలను రచయిత ఇందులో సూచించారు. జైల్లో 25 సంవత్సరాలు చిత్రహింసలు అనుభవించి విడుదలై బయటకు వచ్చిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? అతను శారీరకంగా కృషించి మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోయి ఒక జీవోత్సవంలా మిగిలిపోతాడు. అయితే డాక్టర్ టెంజిన్ చోర్దాక్ అనే వ్యక్తి అటువంటి భయానక అనుభవాలన్నిటినీ అధిగమించి తన సహజ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా తిరిగి జీవితాన్ని ప్రారంభించగలిగారు. మరి ఇది ఎలా సాధ్యమైంది? ప్రసిద్ధ బౌద్ధమత గురువు దలైలామా గారి వ్యక్తిగత వైద్యులలో డాక్టర్ టెంజిన్ చోర్దాక్ ఒకరు. చైనా దేశంలో దలైలామాకు ఉన్న రాజకీయ వైరం వలన చైనీయులు ఆ వైద్యుడిని కారాగారంలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. కానీ ఆయన తనను హింసించిన వారిని ఎన్నడూ ద్వేషించలేదు. బదులుగా వారిపై తన ప్రేమ, కరుణ చూపారు. అన్ని సంవత్సరాలు జైల్లో నరక యాతనను తట్టుకుని నిలబడగలగడానికి ఆ ప్రేమే కారణం అన్నారు ఆయన. ప్రేమ, కరుణ తన జీవితానికి ఒక అర్థం ఇచ్చాయి అన్నారు. అలాంటి ప్రేమ యొక్క గొప్పతనాన్ని గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. శాంతిదేవ అనే ఒక బౌద్ధ గురువు ఏమన్నారంటే, కోపంతో సమానమైన కీడు లేదు, సహనంతో పోల్చదగిన సంయమం లేదు. కావున సహనంలో మునిగి ఉండు, ఇప్పుడే ఉత్సాహంగా అన్ని సమయాల్లోనూ. సహనం అంటే పెరిగితనంతో నిస్సహాయంగా ఉండిపోవడం కాదు. సహనం యొక్క మూలాలు ధీరత్వంలో, ప్రేమలో, ఇంకా అంతరంగం లోతుల్లో చొచ్చుకుని ఉంటాయి. జ్ఞానోదయం అయ్యే సమయంలో గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చుని ఉన్నాడు. మారా అనే రాక్షసరాజు మూకలు కారు మేఘాల్లా ఆయన చుట్టుముట్టి అవమానిస్తూ ఆయనపై తమ ఆయుధాలను ప్రయోగించడం మొదలుపెట్టారు. కానీ బుద్ధుడు తన హృదయం నిండా ప్రేమపూర్వక దయతో కొంచెం కూడా చెలించకుండా కూర్చుని ఉండిపోయారు. అప్పుడు ఆ ఆయుధాలన్నీ పువ్వులుగా మారి ఆయన మీద పుష్పవర్షం కురిసింది అని చెప్తారు. ప్రేమతో ద్వేషాన్ని జయించవచ్చని అనడానికి ఇది ఒక ఉదాహరణ. సహజమార్గ్ మాస్టర్ బాబూజీ ప్రేమతో ప్రపంచాన్నే జయించవచ్చు అని అన్నారు. సహనం అనేది మనం అలవరుచుకోవాల్సిన ఒక మంచి గుణం. ఇది సహజంగా మనలో ఉండే లక్షణం కాదు. దీనికి శిక్షణ అవసరం. అయితే తద్విరుద్ధంగా ద్వేషం, పగ, అసూయ అనేవి మనలో సహజంగానే ఉంటాయి. వాటి ప్రభావం వలన ఎదుటివారిలో అవే చెడు లక్షణాలు ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. అందువలన వీటిని నియంత్రించాలి. దానికి శిక్షణ అవసరం. మనం మనలో ద్వేషం పెరగడానికి అవకాశం ఇస్తే దాని ప్రభావం వలన ఇతరుల్లో ఉన్న మంచి గుణాలు మనకి కనబడడం మానేస్తాయి. వారిలో మనం చెడు అనుకున్నవి ఉన్నదానికంటే ఎక్కువగా రెట్టింపు పరిమాణంలో కనిపిస్తాయి. అవి వారి సహజ లక్షణాలుగా అనిపించవచ్చు కూడా. దానివలన మన మంచితనం కూడా మరుగున పడిపోతుంది. మన భావోద్వేగాలపైన మనకు నియంత్రణ ఉండదు. అందుకనే మహాత్మా గాంధీ ద్వేషానికి ద్వేషం సమాధానం కాకూడదు అని అన్నారు. ద్వేషాన్ని జయించడానికి మరియు మనలో ప్రేమ, కరుణ పెంపొందడానికి మనం ఏం చేయాలి? దానికి ధ్యానం ఉత్తమమైన సాధనం. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అంటారు హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి పూజ్య దాజీ. ప్రతిరోజు ఉదయం ధ్యానం చేయడమే కాకుండా వీలైనప్పుడల్లా కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం వలన
మంచి ఫలితాలు సాధించవచ్చు అని ఆయన అన్నారు. మరొక మంచి మార్గం కూడా ఉంది. అదే అందరినీ ప్రేమించడం. దానికి ఏం చేయాలి? మనందరం మనకి కష్టాలు ఉండకూడదని కోరుకుంటాం కదా. అదేవిధంగా మనలాగే మిగిలిన ప్రజలందరూ కూడా కష్టాలు పడకూడదని కోరుకుంటారు అని మనం గ్రహించాలి. అప్పుడే మనం అందరినీ ప్రేమించగలుగుతాం. దీనిని అలవర్చుకోవడానికి ఒక మార్గం ఉంది. చిరునవ్వులు చిందించే ఒక బాలుడు లేక బాలిక సంతోషంగా అమాయకంగా మీ వైపు నడిచి వస్తోందని ఊహించుకోండి. ఆ చిన్నారిని మీ ఒడిలోకి తీసుకుని దానిపై మీ ప్రేమ కరుణ చూపండి. ఆ తరువాత అదే విధమైన ప్రేమ కరుణ మీకు అంతగా పరిచయం లేని లేదా పూర్తిగా అపరిచితులకు కూడా కొనసాగించండి. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. తరువాతి దశలో మీకు హాని చేసిన వారికి ఈ ప్రేమను పంచండి. అంటే ఒక డాక్టర్ బాగా సీరియస్గా ఉన్న తన పేషెంట్ను ఎలా చూస్తాడో ఆ భావనతో అన్నమాట. చివరిగా అంతులేని ప్రేమను సంపూర్ణ మానవాళికి పంచుతున్నట్లు భావించండి. హార్ట్ఫుల్నెస్ సాధకులు ప్రతి రాత్రి 9 గంటలకు చేసే విశ్వ ప్రార్థన యొక్క సారాంశం ఇదే. కరుణ విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంబించండి. అయితే మరి మనం నియంతలపైన, మానవాళిని అత్యంత క్రూరంగా హింసించిన నేతలపైన కరుణ చూపడం సాధ్యమేనా అన్న సందేహం రావచ్చు. కరుణ చూపడం అంటే వారు చేసిన ఘోరాల్ని మనం క్షమిస్తున్నట్లు కాదు. మనం న్యాయ నిర్ణయం చేయడం లేదు. కేవలం వారిలోని క్రూరత్వం, ద్వేషం, దురాశ లాంటి చెడు గుణాలు తొలగిపోవాలని మాత్రమే కోరుకుంటున్నాం అన్నమాట. ప్రపంచంలో కొందరు అరుదైన లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. మరికొంతమంది మానవాళికి అశేషమైన సేవలు చేసిన వారు ఉంటారు. ఇంకా కొంతమంది అయితే మనకంటే ఎక్కువ నైపుణ్యాలు కలిగిన వారు, మనకంటే సంతోషంగా ఉన్నవారు, మనకంటే జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన వారు ఉంటారు. అయితే మనం మనస్ఫూర్తిగా, సంతోషంగా, నిజాయితీగా వారు సాధించిన వాటి పట్ల ఆనందంగా ఉండగలమా? వారి గొప్ప గుణాలు మరింతగా అభివృద్ధి చెందాలని ఆశించగలమా? ఇతరుల వైశిష్ట్యాలని మెచ్చుకోవడం, అభినందించడం అనేది ఈర్ష్యకి, అసూయకి ఒక విరుగుడు. ఇతరులు సంతోషంగా ఉంటే చూడలేని అసమర్థతకు కూడా ఒక విరుగుడు. అంతేగాక ఈ ప్రపంచం ఇక మారదు అనే నిరాశావాదానికి కూడా విరుగుడులా పనిచేస్తుంది. సూర్యకాంతి అందరిపైన ఒకేలా ప్రసరిస్తుంది. అది ధనిక పేద అనే భేదభావం కానీ, తెల్లవారు నల్లవారు అనే భేదభావం కానీ చూపదు. అదేవిధంగా మనం కరుణ, ప్రేమ చూపే విషయంలో కూడా సూర్యరశ్మిలాగా అందరినీ సమభావంతో చూడాలి. మనవారు పరాయివారు అనే తేడా చూపనప్పుడే నిస్వార్థమైన మన ప్రేమ ప్రకాశిస్తుంది. లేనప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. చివరిగా ప్రపంచం గురించిన మన దృక్పథం గురించి మననం చేసుకోవాలి. ఈ విశ్వంలో అన్నీ పరస్పరం ఆధారపడి ఉంటాయి. అందుచేత అహంకారం విడనాడి మనం ఎవరి మీద ఆధారపడి లేము అనే భావన విడిచిపెట్టాలి. మనం చేసే ధ్యానం యొక్క ఫలం సానుకూల శక్తి రూపంలో ప్రపంచంలోని మానవుల అందరి బాధలను తొలగించడానికి తోడ్పడాలి అని ప్రార్థించాలి. అదేవిధంగా మన ప్రేమను, కరుణను మానవుల కోసం మాత్రమే పరిమితం చేయకుండా సమస్త జీవరాశులకు చెందాలని కోరుకోవాలి. ఈ విషయం గురించి మరింత విపులంగా తెలుసుకోవాలనుకుంటే ఫ్రమ్ యాంగర్ టు లవ్ పుస్తకం చదవండి. నమస్కారం.